తిరుమలలో 10 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం, గత 10 రోజులుగా వైకుంఠ ఏకాదశి అద్భుతంగా జరుపుకున్నాం. అందులో కొన్ని ముఖ్య అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సవివరంగా వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ 10 రోజులు మన అధికారులందరూ, ముఖ్యంగా ఈ పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ విజిలెన్సు, జిల్లా యంత్రాంగం, వీళ్ళందరూ కూడా టీటీడీకి 24 గంటలు అపర్నిశలు కృషి చేశారు. టీటీడీ అధికారులు అయితే మొదట 3 రోజులు నాకు తెలిసి 1 గంట కూడా రెస్ట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా వీళ్ళంతా ఈ చలిలో ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. బాగా చేశారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం టైం మేనేజ్మెంట్ చూసుకుంటే ఎవ్రీ డే మనం ఇచ్చిన షెడ్యూల్ కంటే ఎడిషనల్గా 2 hours సమ్ డేస్ 1.5 hour ఎడిషనల్గా మనం టైం సేవ్ చేసుకొని భక్తులకు వాడాం. సపోజ్ మీరు చెప్పారు ఫ్రైడే మన అభిషేకం టైంలో మనకు ఆ రోజు 43 టికెట్సే ఉన్నాయి. సో ఇన్స్టంట్ డెసిషన్, లెట్స్ యూజ్ ఇట్ ఫర్ పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్. సో మనకు ఆల్మోస్ట్ 4,000 అడిషనల్గా పంపించగలిగాం. అలానే మనం క్యూ లైన్ మేనేజ్మెంట్లో కానీ, లేకపోతే కోఆర్డినేషన్, ఇందాక చైర్మన్ గారు చెప్పినట్లు అన్ని విభాగాలు కోఆర్డినేషన్ ప్రాపర్గా చేయటం వలన సన్నిధిలో నుంచి పడికావులలో నుంచి వైకుంఠం 1-2 నుంచి బయట క్యూ లైన్స్లో వల్ల ఎగ్జాక్ట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా కరెక్ట్ టైంలో కరెక్ట్గా మనకి ఎక్కడ కూడా మన కమాండ్ కంట్రోల్ సెంటర్ కానీ 3Dలో కానీ మనకి ఎక్కడికక్కడే అలర్ట్స్ ఇవ్వటం వల్ల కూడా మనకి క్యూ లైన్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఈసారి బ్రహ్మాండంగా చేసాం. దానివల్ల మనం అనుకున్న విధంగా 4,700 per hour చేయలేకపోయినా టైం యూటిలైజేషన్ బాగా ఉండటం వల్ల, టైం సేవింగ్ ఉండటం వల్ల యాక్చువల్గా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా 1 lakh ఓవరాల్గా 1 lakh మనం చేసామని చెప్పొచ్చు. So last year ki కొన్ని systems experimentation. Yes. First 3 days, next 7 days. Pilgrim footfall lo difference undi. So ee system మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం. First 3 days we went for complete online. What were the advantages and what were the shortcomings noticed in going forward with the future? The correct combination. అన్ని దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి భక్తుల నుంచి స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది. తిరుమల కాకుండా ఫస్ట్ డే మీరు చూసుకున్నట్లయితే మన టీటీడీ పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు మనం కలుపుకుంటే లాస్ట్ ఇయర్ దాదాపు 7,80,000 దర్శనాలు అయితే ఈసారి 12 లక్షల పైన దర్శనాలు జరిగాయి మొట్టమొదటి రోజు అన్ని దేవాలయాలు కలుపుకొని. అంటే ఓవరాల్ ఏదైతే టీటీడీ అన్ని దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంది అది సరిగా భక్తులకి కమ్యూనికేట్ చేయడము, భక్తులు కూడా దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులు దర్శనంకి రావడము. ఇంకొకటి అంటే మనం 7,70,000 మందికి ప్లాన్ చేశాం.
7 లక్షలు మామూలుగా అయితే ఎప్పుడు ప్లాన్ చేసినా ఒక 90% పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈసారి మనం 7,70,000 మందికి ప్లాన్ చేసినా 7,80,000 పైన మనం దర్శనం చేయించగలిగాం. అంటే దీంట్లో ఏదైతే ఫస్ట్ 3 days మనం లక్కీ డిప్ విధానంకి వెళ్ళాము అది కూడా ఒక క్రిటికల్ పాత్ర పోషించింది. ఎందుకంటే ఆ లక్కీ డిప్ విధానం వల్ల చాలామంది ఎవరైతే మామూలుగా వైకుంఠ ద్వార దర్శనానికి రారు అటువంటి వాళ్ళు కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. అయితే ట్రెడిషనల్గా ఎవరైతే ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారో వాళ్ళు ఎలాగైనా వస్తారు కాబట్టి వాళ్ళు 4th day నుంచి 10th day వరకు ఏదైతే అవకాశం మనం కల్పించాం దానివల్ల ఇప్పుడు మీరు చూసుకుంటే 10th day వరకు కూడా ఫుల్ ఫ్లో ఆఫ్ పిల్గ్రిమ్స్ ఉండింది. ఎందుకంటే ట్రెడిషనల్గా వచ్చేవాళ్ళు ఎలాగైనా ఆ లాస్ట్ 7 days కూడా రావడం జరిగింది. ప్లస్ ఏదైతే మనం తిరుమల తిరుపతి స్థానికులకి కూడా లాస్ట్ 3 days ప్రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి వాళ్ళందరూ ఆ 3 రోజులు రావడము. సో అట్లా మనం చూసుకున్నట్లయితే ఆ టెంపుల్ కెపాసిటీ అంటే